ఇంద్రమ్మ కాలనీ అని చెప్పి పేరు పెట్టి దాంట్లో పట్టాలు ఇచ్చినట్టుగా ఇవ్వకుండా దాంట్లోనే ఈ రోజు ఇంద్రమ్మ కాలనీ ఇంద్రభవనం కట్టారంటున్నారు కదా, అది అసలు ఇంద్రమ్మ కాలనీయే కాదు. ఇప్పటికి నేను చూపిస్తా, నాకు ఎంఆర్ఓ మెసేజ్ పెట్టింది. అసలు ఇంద్రమ్మ కాలనీ అనేది అహోబిలంలో లేదు, రికార్డ్స్ లేవు, సర్వేయర్ కూడా పెట్టినాడు. ఇంతవరకు ఎవరైతే ఇంద్రమ్మ పేరు మీద పట్టాలు ఇచ్చినారో అహోబిలంలో అవన్నీ కూడా ఫేక్ పట్టాలంట. ఇది వైసీపీ గవర్నమెంట్ లో జరిగినవి, ఇది మీ హయాంలో జరిగినవి. మా హయాం అంటున్నారు. మేము మొన్న 2 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నాను, దానికన్నా ముందు ప్రతిపక్షం కాదా నేను? మా కుటుంబం ప్రతిపక్షంలో లేదా? 20 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో లేమా మేము? అధికారం పార్టీలో ఉండింది ఎవరండి? అధికారం పార్టీలో ఉండింది ఎవరు? గంగుల కుటుంబం కాదా? మళ్ళీ వారి గురించి ఎందుకు రాయరు మీరు? వాళ్ళు చేస్తే ఒకట, మేము చేయకపోయినా కూడా మేము చేసినట్టుగా మీరు సృష్టిస్తారా? సో దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఒకటి ఈ రెండిట్లో ఏది నమ్మాలా? ఈ 2 సాక్షి పేపర్లో వచ్చినవే, కానీ ఒకటి ఒకలాగుంది, ఒకటి ఇంకోలాగుంది. ఈ రెండిట్లో ప్రజలు మేము ఏది నమ్మాలా, ఏది సీరియస్ గా తీసుకోవాలా అనేది ఈరోజు మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా. లేదు చర్చకి సిద్ధమా? మీ పార్టీ వాళ్ళని రమ్మని చెప్పండి, మేము వస్తాము, ఎవరు ఏందో తేలుద్దాము. అన్ని పార్టీలకు అతీతంగా పోయి ఇవన్నీ కూడా డెమాలిష్ చేద్దామా? పార్టీలకు అతీతంగా వెళ్లి ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసేవన్నీ కూడా కూల్చేద్దామా? నేను డేట్ చెప్తా, వైసీపీ వాళ్ళు రండి, అన్ని మొత్తం కూల్చిపడేద్దాము. ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూల్చేద్దాం. మేము డబ్బులు తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, కూల్చేద్దామని నేనే రెడీ అంటున్నా. మీరు రెడీనా? మహానాడుకి ముందు డెమాలిష్ చేద్దాము. సాక్షి వాళ్ళు డేట్ చెప్పండి, వైసీపీ వాళ్ళు రండి, దగ్గరుండి అధికారులందరినీ దగ్గరుండి అన్ని పార్టీలు కలిసి ఒక మంచి కార్యక్రమం చేశాను, మంచి పేరు తెచ్చుకుందాం. అంటే నాకు ఇంకొక డౌట్, ఇదంతా కూడా గతంలో గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటుండే. ఈ లాడ్జీలు కానీ సత్రాలు కానీ ఎవరికి ఏమి ఇవ్వాలా, ఏం చేయాలని గంగుల ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. మొన్న పాపము ఎలక్షన్ కి వాళ్ళకి ఏదో చెడిందో మరి ఏందో కానీ ప్రతాప్ రెడ్డి గారు సరిగా చేయలేదు వీళ్ళకి ఎలక్షన్ అని చెప్పి ఒక కోపం వాళ్ళకు ఉంది. ఇవన్నీ బయట పెట్టడానికి మమ్మల్ని వాడుకుంటున్నారా? అంటే గంగుల ప్రతాప్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టడానికి, ఆయనని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, సాక్షి వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ఆయన మీద రివెంజ్ తీసుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారని మాకు డౌట్. అది కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే ఒక అవాస్తవము ఫ్రంట్ పేజీలో వేసి మీరు ప్రజల్ని మభ్యపెట్టడానికి చూస్తున్నారు. ఇది జర్నలిజం అనిపించుకుంటున్నాను.